బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అత్యవసర సాయం కోసం ఇండియా వచ్చిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఇంకా ఇండియాలోనే ఉన్నారు. బ్రిటన్ నుంచి అనుమతి రాగానే వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ పార్లమెంటును ఆ దేశ ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే పాలనా పగ్గాలు చేపట్టిన సైన్యం దేశమంతటా కర్ఫ్యూ విధించింది. బంగ్లాలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. 6 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న జియాను విడుదల చేస్తూ ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో జియాకు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. బంగ్లాదేశ్లో అల్లర్లతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే అఖిలపక్ష సమావేశంలో పొరుగు దేశం పరిస్థితిపై చర్చించింది కేంద్రం. పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్తో భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్పై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు సరిహద్దుల వెంట హై అలర్ట్ కంటిన్యూ చేస్తోంది బీఎస్ఎఫ్. సున్నిత ప్రాంతాలు, చెక్ పోస్టుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు బంగ్లాలో తాజా పరిస్థితిపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. పొరుగు దేశంలోని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఆ దేశంలోని భారతీయులతో టచ్లో ఉన్నామని చెప్పారు. 19,000 మంది ఇండియన్స్ బంగ్లాలో ఉన్నారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. నిన్న సాయంత్రం బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా ఇండియా వచ్చేందుకు అనుమతి కోరిందని తెలిపారు. భద్రతా నిఘా సంస్థలతో చర్చించాకే హసీనా రాకకు అనుమతించామన్నారు. పొరుగు దేశంలో శాంతి భద్రతలు పునరుద్ధరణకు సహకరిస్తామన్నారు జైశంకర్. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అత్యవసర సాయం కోసం ఇండియా వచ్చిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఇంకా ఇండియాలోనే ఉన్నారు. బ్రిటన్ నుంచి అనుమతి రాగానే వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ పార్లమెంటును ఆ దేశ ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే పాలనా పగ్గాలు చేపట్టిన సైన్యం దేశమంతటా కర్ఫ్యూ విధించింది. బంగ్లాలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. 6 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న జియాను విడుదల చేస్తూ ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో జియాకు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. బంగ్లాదేశ్లో అల్లర్లతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే అఖిలపక్ష సమావేశంలో పొరుగు దేశం పరిస్థితిపై చర్చించింది కేంద్రం. పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్తో భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్పై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు సరిహద్దుల వెంట హై అలర్ట్ కంటిన్యూ చేస్తోంది బీఎస్ఎఫ్. సున్నిత ప్రాంతాలు, చెక్ పోస్టుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు బంగ్లాలో తాజా పరిస్థితిపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. పొరుగు దేశంలోని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఆ దేశంలోని భారతీయులతో టచ్లో ఉన్నామని చెప్పారు. 19,000 మంది ఇండియన్స్ బంగ్లాలో ఉన్నారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. నిన్న సాయంత్రం బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా ఇండియా వచ్చేందుకు అనుమతి కోరిందని తెలిపారు. భద్రతా నిఘా సంస్థలతో చర్చించాకే హసీనా రాకకు అనుమతించామన్నారు. పొరుగు దేశంలో శాంతి